ఈ డ్రెస్కి వర్క్ చేసి ఉంది. వర్క్ చేసిన డ్రెస్కి ఎలా నెక్ తయారు చేయాలి చూపిస్తాను ఈరోజు. సో ఫస్ట్ ఇది ఎలా ఈ లైనింగ్ కట్ చేసి ఉంది, నేను ఆల్రెడీ కటింగ్ చేశాను. ఇప్పుడు లైనింగ్ మీద ఫస్ట్ నెక్ పెడతాను, పెట్టి నెక్కి కట్ చేయాలి. ఎలా పెట్టాలి ఇది చూడండి. ఇప్పుడు నెక్ రెండు ఫోల్డ్ చేసి ఇది లైనింగ్ మీద పెట్టాను. తర్వాత ఇది లైనింగ్ కట్ చేయాలి. నెక్తో 1/4 ఇంచ్ పైకి కట్ చేయాలి. 1/4 ఇంచ్ పైకి కట్ చేస్తాను అంటే మార్జింగ్ మందం వదిలేయాలి. కట్ చేశాను. తర్వాత చూడండి ఎలా పెట్టాలి, ఇక్కడే మంచిగా చూడాలి, చిన్నగా చూడండి ఇక్కడ ఎలా పెట్టాలి. ఇప్పుడు చూడండి పట్టుకుంటాను చేతుల్లో, ఇదే మెయిన్ ఇంపార్టెంట్. ఇలా లోపల ఉంటుంది, ఇలా పెట్టాలి. ఇలా పెట్టి తర్వాత మొత్తం ఇదే మార్జింగ్తోనే కుట్టాలి. 1/4 ఇంచ్ మార్జింగ్తోనే మొత్తం రౌండ్ చుట్టూ కుట్టాలి. స్టార్ట్ చేస్తాను చూడండి. ఇలానే ఒక మార్జింగ్తోనే చేయాలి. మొత్తం 2 పాయింట్ మందం మార్జింగ్తోనే చేయాలి. ఎక్కువ తీసుకుంటే నెక్ షేప్ అవుట్ అవుతుంది. సో ఎక్కువ తక్కువ మార్జింగ్ తీసుకోవద్దు, బరాబర్ మార్జింగ్ తీసుకోవాలి. బరాబర్ మార్జింగ్ తీసుకుంటేనే నెక్ నీట్గా వస్తుంది. సమానంగా మార్జింగ్ తీసుకోవాలి. ఎప్పుడు కూడా నెక్ చేస్తారు, ఏ నెక్ చేస్తాను కానీ సమానంగా మార్జింగ్ తీసుకోవాలి. ఇది చేస్తాను చూడండి. సమానంగా మార్జింగ్ చేసి ఇలా పెట్టాను. ఇది మంచి ఒక్కసారి అర్థం అవ్వట్లేదంటే వీడియోకి 2 సార్లు 3 సార్లు చూడండి, అప్పుడు పూర్తిగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇది అయిపోయింది నెక్ స్టిచ్చింగ్. ఇప్పుడు చూడండి ఈ లోపల పోయింది, ఖర్చులు మొత్తం లోపల పోయింది. ఇంకా దీని మీద చేతులతో ఇలా పెడతారు, అప్పుడు నీట్గా వస్తుంది. లేదు అంటే ఇస్త్రీ చేస్తారు, అప్పుడు ఇంకా నీట్గా ఉంటుంది చూడడానికి. నేను ఇస్త్రీ చేసి కూడా చూపిస్తాను. ఇస్త్రీ చేస్తే ఇంకా స్టీమ్ ఇస్త్రీ చేస్తాను చూడండి. స్టీమ్ ఇస్త్రీ చేస్తే ఇంకా నీట్గా ఉంటుంది చూడడానికి. అసలు నీట్గానే ఉంది ఇది. ఇంకా నీట్గా చూడాలి అంటే ఇస్త్రీ చేయండి. ఇస్త్రీ చేస్తాను చూడండి. నాకు తెలుగులో ఏమైనా ప్రాబ్లం ఉంది అండి, తెలుగులో ప్రాబ్లం ఉంటే సారీ, మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి ఎలా తెలుగు చెప్పాలి. చూడండి ఇస్త్రీ చేశాను, ఇది అయిపోయింది. ఎంత నీట్గా వచ్చింది. ఇలానే నీట్గా నెక్ చేయాలి అంటే ఏమైనా ఇంకా మోడల్ ఎలా నెక్ కావాలంటే చెప్పండి కామెంట్ బాక్స్లో. నేను ఆ టైప్ వీడియో తయారు చేస్తాను అండి.